Hi, this is Rajesh Sharma again with an interesting analysis of news. తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక డెవలప్మెంట్ చూస్తున్నాం. మేబీ 15 ఆగస్టు తర్వాత ఈ చర్చకు తెరపడాలని అనుకుంటున్న వారిలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే రైతాంగం ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తారు? హామీ ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే బాధ్యత పాలకులదే. ఆఫ్ కోర్స్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ నాకు అనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా లెక్కల్లో కొద్దిగా గందరగోళం అయితే క్లియర్గా ఉంది. అది కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు బీజేపీకి ఒక అస్త్రాన్ని అందిస్తున్న విషయం కనిపిస్తుంది. ఎందుకంటే కాంట్రడిక్షన్ ఎక్కడ ఉంది అంటే జూన్ 21న తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగింది. దాంట్లో రుణమాఫీని 15 ఆగస్టులోగా విడతల వారీగా పూర్తి చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటి అంటే 47 లక్షలకు పైచిలుకు ఉన్న రైతుల ఖాతాలకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చేస్తే మొత్తం 31,000 కోట్ల రూపాయలు అవసరం. అది ఆయన చెప్పింది. అఫ్కోర్స్ అంతకుముందు అంచనాలు వేరే ఉన్నాయి. 40,000 కోట్లు అవుతుందని కొందరు, తర్వాత మొత్తం లబ్ధిదారుల సంఖ్య 68 లక్షలు ఉంటుందని కొందరు, అట్లా రకరకాలుగా చెప్పారు. సో అది సీఎం రేవంత్ రెడ్డి ఫిల్టర్ జరిగిన తర్వాత క్యాబినెట్లో ఆయనకు క్లియర్ కట్గా ఆర్థిక శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి పొందిన నివేదికల ఆధారంగా, క్యాబినెట్ అప్రూవల్ ఆధారంగా ఆయన ఆ రోజు గణాంకాలను వెల్లడించారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన దాని ప్రకారం 47 లక్షలకు పైచిలుకు ఉన్న రైతులు లబ్ధిదారులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలి అంటే ప్రభుత్వానికి 31,000 కోట్ల రూపాయలు అవసరం. ఇది అక్షరాల ఆ రోజు మీరు కావాలంటే జూన్ 22 తేదీన దినపత్రికలన్నింటినీ పరిశీలించవచ్చు. వాట్ సీఎం వాజ్ సెట్ ఆన్ దట్ డే. సో ఇక్కడ మనం ప్రభుత్వాన్ని అభినందించదగ్గ విషయం ఏమిటంటే ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, అవి గాలి మాటలు అనే ఆరోపణలను విచ్ఛిన్నం చేస్తూ అవి అబద్ధాలు, అట్లాంటి ప్రచారం కరెక్ట్ కాదు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం అనే దిశగా అడుగులు వేయడం మాత్రం ఖచ్చితంగా అభినందించదగింది. కానీ మొత్తం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎందుకు, ఎలా ఫిల్టర్ చేశారు? ఇప్పుడు గణాంకాలు, ఆ రోజు సీఎం చెప్పిన దానికి ఇవాళ కనిపిస్తున్న గణాంకాలకు తేడా ఎక్కడ వచ్చింది? ఇది ఇప్పుడు లెక్క. జూలై 15వ తేదీన జీవో నంబర్ 567 పేరిట రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇక్కడ మళ్ళీ తెలుగులో జీవో రిలీజ్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవోలు దాంట్లో ఉండే పదబంధాలు అర్థం కాక జనాలు జుట్టు పీక్కుంటూ ఉంటారు ఇంగ్లీష్లో ఉండడం వల్ల. అఫ్కోర్స్ ఇంగ్లీష్ మంచి వచ్చిన వాడికి ఓకే, బట్ అరకొర ఇంగ్లీష్ జ్ఞానం ఉన్న వాళ్లకు, తర్వాత అసలు ఇంగ్లీష్ రాని వాళ్లకు ఆ జీవోల్లో సారాంశం ఏందో తెలియదు. అలాంటిది అచ్చ తెలుగులో ఒక జీవో జారీ చేయడం అనేది గుడ్ డెవలప్మెంట్. సరే, ఇప్పుడు దాంట్లో ఉన్న కొన్ని కండిషన్స్ చెప్పారు, 6-7 కండిషన్స్ పెట్టారు. దాని మీద కూడా నేను కొన్ని కామెంట్స్ అవి చేశాను కదండి. ఆ తర్వాత ఆ జీవోలో మెన్షన్ చేసినట్టుగానే జూలై 18వ తేదీన మొదటి విడత 1,00,000 రూపాయల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తూ దానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు. అవి సుమారుగా 6,034 కోట్లు అనేది ఒక కాస్త అటు ఇటుగా, సబ్జెక్టు కరెక్షన్ కొద్దిగా నంబర్ అటు ఇటు అయితే 6,034-35 కోట్లు ఫస్ట్ విడతగా సుమారు 11 లక్షల మందికి, 11 లక్షల పైచిలుకు మందికి బెనిఫిట్ చేశారు. ఇది ఫస్ట్ ఫేజ్ది. ఆ తర్వాత ఆ రోజు ఏం చెప్పారు, జూలై ఎండింగ్ కల్లా సెకండ్ ఫేజ్ కూడా అయిపోతుంది. సెకండ్ ఫేజ్ అంటే 1,50,000 వరకు ఉన్న రుణాలు అన్నట్టుగానే జూలై 31 లోగానే సెకండ్ ఫేజ్ కూడా రుణమాఫీ జరిగింది. 1,50,000 రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. ఇది కూడా సుమారు 6,400 కోట్ల వరకు, దాదాపు 8 లక్షల మందికి. సో మొత్తం మీద ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో కలిపి 17,75,000 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ జరిగింది. నిధుల పరంగా చూస్తే 12,225 కోట్లు. ఇది నేను ఇదంతా కామెంట్ చేస్తున్నది బేసింగ్ ఆన్
న్యూస్ కాబట్టి, అంటే పేపర్లో వస్తున్న న్యూస్ కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా కోట్ చేసింది. నేను ఒకదాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నాను. సో మొదటి 2 ఫేజుల్లో కలిపి 17,75,000 మంది రైతులకు గాను 1,50,000 రూపాయల వరకు ఉన్న రుణాలలో 12,225 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 15 ఆగస్టు నాటికి 3వ విడత కూడా, అంటే 2 లక్షల రూపాయల వరకు ఉన్న వారికి రుణమాఫీ చేయబోతుంది. ఇప్పుడు ఈ నెంబర్ ఎంత కనిపిస్తుంది మనకు? 8 లక్షల చిల్లర రైతులు, అంటే ఓవరాల్గా 17,75,000 ప్లస్ ఇప్పుడు 8.5 లక్షలు కలుపుకుంటే మొత్తం మీద అరౌండ్ 25,25,000 మంది అవుతారు రైతులు. మరి క్యాబినెట్ భేటీ తర్వాత 47 లక్షల మందికి బెనిఫిట్ చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. మరి ఆ గ్యాప్ ఇక్కడ అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం మీరు చూస్తే 22 లక్షల గ్యాప్ వస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఆయన చెప్పింది 47 లక్షలు, 47 లక్షల మంది రైతుల ఖాతాలు. బట్ ఇప్పుడు 3 విడతల్లో కలిపి మనకు లెక్కలు కనిపిస్తున్న దాని ప్రకారం చూస్తే 25,25,000 మంది. సో మరి 22 లక్షల మంది రైతులకు ఎందుకు అందలేదు? ఆ గ్యాప్ ఎక్కడ వచ్చింది? అంటే వాళ్ళని ఫిల్టర్ చేశారా, లేకపోతే కండిషన్స్ అప్లై చేసి వడపోసారు, పక్కన పెట్టారా, వాళ్లకు రుణమాఫీ తిరస్కరించారా? ఇవి ఇప్పుడు అనుమానాలు, ఈ గణాంకాలు చూస్తే అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి. అదొకటి. నిధుల పరంగా చూస్తే మొదటి 2 విడతల్లో కలిపి 12,225 కోట్లు మొదటి 2 విడతలకు సంబంధించి. సో ఇప్పుడు కడుతున్న దాని ప్రకారం చూస్తే కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక 8,000 కోట్లు అంటున్నారు అంచనా. సో అటు ఇటుగా 20,000 కోట్లు అవుతుంది. భారం కూడా అంతే కదా, ఆల్మోస్ట్ 31,00,000 కోట్లు అవసరమైనకున్న చోట 20,000 కోట్లతోనే రుణమాఫీ అవుతుంది. అంటే 11,000 భారం తగ్గింది. సో ఇది కూడా మళ్ళీ సేమ్ రైతులను ఫిల్టర్ చేశారా అన్న అనుమానాలకు ఇది కూడా ఒక దారితీస్తున్న పరిస్థితి. అంటే ఓవరాల్గా మరి రుణమాఫీ పేరు మీద అంకెల గారడిని ప్రభుత్వం ప్రదర్శించిందా అన్న అనుమానాలు కూడా వస్తాయి సహజంగా. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన నంబర్ ప్రకారమే ఇప్పుడు మనకు గ్రౌండ్లో కనిపించట్లేదు. 3 విడతలకు సంబంధించి క్యాల్కులేట్ చేస్తే రైతుల సంఖ్య 25 లక్షలకు పరిమితం అవుతుంది, వేరాజ్ సీఎం చెప్పింది 47 లక్షల మంది. నిధుల పరంగా కూడా సీఎం 31,000 కోట్ల రూపాయలు అవసరం అంటుంది, కానీ ఇప్పుడు చూస్తుంటే 20,000 కోట్లు దాటట్లేదు. సో ఇది అంటే నిధుల భారాన్ని తగ్గించుకోవడానికి రైతాంగాన్ని ఫిల్టర్ చేశారు అనడానికి ఇండికేషన్ ఉంది. మరి ఈ ఫిల్టర్ చేసిన వాళ్ళల్లో భారీ భూస్వాములుండి అలాంటి వాళ్ళు ఉంటే దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు బలిసిన రైతులకు ఎందుకు ఇవ్వాలి, భూస్వాములకు ఎందుకు ఇవ్వాలి రుణమాఫీ? ప్రభుత్వ నిధులను ఎందుకు దోచిపెట్టాలి? అవసరం లేదు. గత ప్రభుత్వం చేసింది, దాన్ని ఇప్పుడు సవరించే ప్రయత్నం వీళ్ళు చేస్తే మంచిదే. కానీ ఈ ఫిల్టర్లో భాగంగా అర్హులు కూడా ఫిల్టర్ అయితే మాత్రం అది ప్రభుత్వం మీద ఆగ్రహంగా మారక తప్పదు ఖచ్చితంగా. ఆల్రెడీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు హెల్ప్ డెస్క్లు పెట్టారు, ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే కాంటాక్ట్ చేయండి అని చెప్పి. సో దే ఆర్ ప్రిపేరింగ్ టు అటాక్ ఆన్ గవర్నమెంట్. సో ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ 15 ఆగస్టు నాటికి గనక చేస్తే, ఇప్పుడు సీఎం అమెరికా పర్యటన నుంచి 14వ తేదీ రిటర్న్ వస్తారు, 15వ తేదీ 15 ఆగస్టు ఆ రోజు 3వ విడత ఖమ్మంలో వైరాలో ఒక కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో రుణమాఫీకి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ డిసిషన్ తీసింది. నిన్ననే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వివరాలను వెల్లడించారు. కాబట్టి ఆ రోజు ఈ అంతరం ఏంటనేది ఆయన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ నంబర్ మారింది, ఫిల్టర్ ఎవరెవరిని చేశారు, ఫిల్టర్ చేయకపోతే ఈ నంబర్ తగ్గదు, సేమ్ టైం నిధుల భారం కూడా తగ్గదు. ఫిల్టర్ జరిగింది, అది కన్ఫర్మ్. కాకపోతే ఎవరిని ఫిల్టర్ చేశారు, పెద్ద రైతులను ఫిల్టర్ చేశారా ఏంది అనేది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్తాను. ఈ నెంబర్ ఎందుకు తక్కువ కనిపిస్తుంది అంటే చాలా మందికి 2 లక్షల రూపాయలకు పైగా కూడా రుణాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్లకు చేస్తారా చేయరా, రుణమాఫీ చేస్తారా చేయరా అనే దాని మీద ఆ నంబర్ కూడా తగ్గించారు. ఎందుకంటే ఇప్పుడు భూస్వాములు వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద కమతాలు కలిగిన వాళ్ళు, పెద్ద సంఖ్యలో భూములు ఉన్నవాళ్ళు, వాళ్ళకి అర్హత ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువలోనే తీసుకుని ఉంటారు, 2 లక్షలకు పైగానే తీసుకుని ఉంటారు. ఇప్పుడు 1-2 ఎకరాలు ఉన్న 2 ఎకరాలు ఉన్న వారికే దాదాపు 2 లక్షల వరకు రుణం ఇస్తూ ఉంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ స్థాయిలో రుణాలు వచ్చే అవకాశం ఉంది, గవర్నమెంట్ బ్యాంకులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఈ నంబర్ గ్యాప్ రావడానికి ప్రధానమైన కారణం అని నాకు అనిపిస్తుంది. వారికి కూడా 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామంటున్నారు. కాకపోతే ఆ పైన ఉన్నవి, ఈ కండిషన్ చాలా బాగుంది,
ఈ కండిషన్ చాలా బాగుంది, అప్రిషియేట్ చేయాల్సిందే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉన్న అతనికి అర్హత దగ్గర దగ్గర ఒక 5 లక్షలు అనుకోండి. 5 లక్షల రూపాయలు తీసుకొని ఆయన రుణమాఫీ అవుతుందని చెప్పి ధీమాగా ఉండి బ్యాంకులకు కట్టక ఉంటే అటు బ్యాంకులకు ఇబ్బంది, ఇటు ప్రభుత్వం కనుక వాడికి హెల్ప్ చేస్తే ప్రభుత్వానికి ప్రజాధనం వృధా చేసినట్టే. కాబట్టి అలాంటి వాళ్ళు ఆ 5 లక్షలకు సంబంధించిన రుణాన్ని మొత్తం పూర్తిగా కడితే అందులో 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ భరిస్తుంది. ఇది మంచి కండిషన్. దీనివల్ల ఏమవుతుంది, బకాయి పడ్డ ఏదైతే పెండింగ్ ఉన్న లోన్స్ ఉంటాయి కదా బ్యాంకుల్లో, అవి కొంతవరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మరీ 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నవారు పోనీ 2 లక్షల కోసం అవన్నీ ఇంకో అంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి బ్యాంకులకు కడతాం, నడుస్తుంది కదా అని చెప్పి నడిపించుకుంటే ఓకే. కానీ కొంతమందికి రిక్వైర్మెంట్ ఉండొచ్చు. 4 లక్షలు 5 లక్షలు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు 5 లక్షలు ఉన్న వాడికి 2 లక్షలు వెసులుబాటు వస్తుందంటే పర్వాలేదు కదా, ఒక 40% ఫ్లెక్సిబిలిటీ వచ్చినట్టే. కాబట్టి వాడు ఒక 3 లక్షలు అరేంజ్ చేసేసుకొని కట్టేసుకొని 2 లక్షలు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు తీసుకున్న 50 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న పెద్ద రైతులకు కూడా ఇది అవసరం లేదు. ఎందుకంటే వాడు కట్టడు, 2 లక్షలు బెనిఫిట్ నాకెందుకు అన్నట్టుగా ఒకవేళ అనుకుంటే కట్టడు. కానీ ఎంతో కొంత బ్యాంకులకు సంబంధించిన బకాయి పడ్డ రుణాలు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ కండిషన్ స్ట్రిక్ట్గా అప్లై చేస్తే. అంటే 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలు క్లియర్ చేసేసి 2 లక్షల పైన ఎవరైతే రుణాలు ఉన్నారో వారు ఆ బకాయిలను పూర్తిగా కట్టేస్తే, అట్లీస్ట్ వడ్డీ కట్టేస్తే ఈ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వచ్చు అనేది ఒక కానీ వడ్డీ కట్టడం వల్ల బ్యాంకులకు బెనిఫిట్ జరగదు. అసలు కూడా వాళ్ళు కడితే వారికి 2 లక్షలు మాఫీ చేస్తే బ్యాంకులకు మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వడానికి ఒక ఫ్లెక్సిబుల్ వాతావరణం ఏర్పడుతుంది. చిన్న సన్నకారు రైతులకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది, భూస్వాములను ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కండిషన్ ఇప్పుడు నెక్స్ట్ అంటే థర్డ్ ఫేజ్ తర్వాత టేకప్ చేయబోయే రుణమాఫీకి సంబంధించి ఆ కండిషన్ కనుక అంటే 2 లక్షలకు పైగా ఎంతుంటే అంతా మీరు పూర్తిగా క్లియర్ చేస్తేనే ఈ 2 లక్షల రుణమాఫీకి మీరు అర్హులు అని కనుక ఖచ్చితంగా ప్రకటిస్తే సీఎం, దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ఉపయోగపడ్డ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ గణాంకాలలో తేడాకు మాత్రం అది కారణం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద రైతులు 2 లక్షలకు పైగా రుణాలు తీసుకొని ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఈ గణాంకాలలో యాడ్ కారు. కాబట్టి మనకు 3 విడతల్లో అంటే అప్ టు 2 lakhs ఉన్న గణాంకాల వరకు ఇప్పుడు సెట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. చూడాలి ఇక 15th ఆగస్టు రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ప్రకటన చేస్తారన్నది మనం వేచి చూడాల్సిన అంశం. ఇది నాకు ఇవాళ రుణమాఫీకి సంబంధించిన గణాంకాలు చూస్తే నాకు అబ్జర్వ్ చేయాలనిపించింది, ఒకసారి కామెంట్ చేయాలనిపించింది. దట్ ఈస్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై అనాలిసిస్ అండ్ కామెంట్, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ అమాంగ్ యువర్ వాట్సాప్ సర్కిల్స్. థ్యాంక్ యూ సో మచ్.